UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ మధ్య చాలా మంది సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోతున్నారు. కోట్లు పోగొట్టుకొని సైబర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే సైబర్ క్రిమినల్స్ బారిన పడి ఓ మహిళ ప్రాణమే పోయింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఓ మహిళకు ఇటీవల ఓ స్పామ్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి పోలీస్ అధికారిగా చెప్తూ ఆమె కూతురు వ్యభిచారం చేసే ఒక గ్యాంగ్ లో పట్టుబడిందని చెప్పాడు. పైగా ఆమెను విడుదల చేయాలంటే వెంటనే తాను చెప్పిన బ్యాంక్ అకౌంట్ లో 1,00,000 డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ వార్త విని ఆందోళనతో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో జరిగింది. అవును, స్కామ్ కాల్ కి ఓ మహిళ బలైపోయింది. ఆగ్రా నగరానికి చెందిన 58 ఏళ్ల మాలతి వర్మ అజ్నేరా ప్రాంతంలో ప్రభుత్వ బాలికల జూనియర్ హై స్కూల్లో టీచర్ గా ఉద్యోగం చేస్తుంది. ఆమె భర్త రిటైర్డ్ ఉద్యోగి. ఆమెకు ఒక కూతురు ప్రియాంక, కొడుకు దీపాంశు ఉన్నారు. కూతురు కాలేజీలో చదువుకుంటుంది. సెప్టెంబర్ 30, 2024న ఆమె స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తుండగా ఆమెకు ఒక వ్యక్తి వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తాను ఒక పోలీస్ అధికారిని పరిచయం చేసుకున్నాడు. ఆమె కూతురు ప్రియాంక వ్యభిచారం చేసే ఓ గ్యాంగ్ తో కలిసి పనిచేస్తుందని, ఆమెను అరెస్ట్ చేశామని చెప్పాడు. ఇదంతా విని టీచర్ మాలతి వర్మ ఆందోళనకు గురైంది. తన కూతుర్ని ఏమీ చేయవద్దని, ఇదంతా అబద్ధమని ఆ పోలీస్ అధికారిని కోరింది. అయితే ఆ పోలీస్ అధికారి ఓ తల్లి బాధను అర్థం చేసుకుంటానని, అయితే ఆమె కూతుర్ని విడిచిపెట్టాలంటే 1,00,000 ఒక బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే ఆమె కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని చెప్పాడు. ఇంకా వ్యభిచారం కేసు నమోదు చేయలేదు. వెంటనే డబ్బులు డిపాజిట్ చేస్తే ఆమె కూతురు ప్రియాంక ఇంటికి వచ్చేస్తుందని నమ్మించాడు. ఇక ఈ కాల్ విషయం గురించి టీచర్ మాలతి తన కొడుకు దీపాంశుని కాల్ చేసి విషయం చెప్పింది. వెంటనే 1,00,000 ఏర్పాటు చేయాలని అడిగింది. అయితే దీపాంశు ఆ సమయంలో ఆఫీస్లో ఉన్నాడు. అతనికి అనుమానం వచ్చి పోలీస్ అధికారి కాల్ చేసిన నెంబర్ తనకు తెలపాలని అడిగాడు. ఆ ఫోన్ నెంబర్ మొదట +92తో స్టార్ట్ అయింది. అంటే ఆ నెంబర్ ఒక స్పామ్ కాల్ అని తెలుసుకొని వెంటనే కాలేజీలో ఉన్న తన చెల్లికి ఫోన్ చేశాడు. ఆమె కాలేజీలోనే ఉన్నట్లు తెలుసుకొని విషయం తన తల్లికి వివరించాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఒక మోసగాడని, అదంతా నమ్మొద్దని, ప్రియాంక క్షేమంగా కాలేజీలో ఉందని తన తల్లికి చెప్పాడు. అప్పటికి ఇంటికి చేరిన టీచర్ మాలతికి ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె భర్త అది చూసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు టీచర్ మాలతిని పరీక్షించి ఆమెకు గుండెపోటు రావడంతో చనిపోయిందని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పామ్ కాల్ ద్వారా తప్పుడు సమాచారం రావడం కారణంగానే ఆమె ఆందోళన చెంది చనిపోయిందని టీచర్ మాలతి భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.